నాగభూషణ ఇన్ఛార్జ్ ఉంటాడు, మొత్తం బ్లాక్ దందా బెదిరించి సిలిండర్ కుక్కపోతుంది. రాజస్థాన్ బీహార్ నుంచి వచ్చే వాళ్ళు 2 కిలోల గ్యాస్ తీసేసి వేరే దాంట్లో నింపుకుంటూ అమ్ముకుంటున్నారు. డెలివరీ బాయ్లకు హార్ట్ స్ట్రోకులు రావడం జరుగుతుంది. ప్రస్తుతము అత్యంత సంక్లిష్టమైన సమయము. ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్పిజిని సక్రమంగా వినియోగదారులకు, భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా వాళ్ళు ఒక ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సరఫరా ప్రజలకు అందుబాటులో ఉండగా చూడాలని. దీన్ని ఈ ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కానీ, డీలర్లు కానీ అడ్వాంటేజ్గా తీసుకొని డెలివరీ బాయ్స్ని, కార్మికులు అనేక రకాలుగా వేధింపులకు పాల్పడుతున్నారు. కొందరేమో ఇల్లీగల్గా రీఫిల్లింగ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కొందరేమో కమర్షియల్ దందా అంటే వాళ్ళు బుక్ చేయని వాటికి సరఫరా చేయాలని చేస్తున్నారు. కొందరేమో రీఫిల్లింగ్ చేయాలని చూస్తున్నారు, బెదిరిస్తున్నారు. అవసరమైతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పట్టిస్తామని వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళు అక్రమార్జన డెలివరీ బాయ్స్ ద్వారా చేయించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. దొరికితే వీళ్ళ మీద పోలీస్ కేసులు అరెస్ట్ అయితేనే ఆ విధమైన ప్రస్తుతం వాతావరణం పరిస్థితి ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్యాస్ ఏజెన్సీ కూడా యాజ్ పర్ లేబర్ యాక్ట్ అంటే ఈ గ్యాస్ డీలర్స్ దేని పరిధిలోకి వస్తారంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరిధిలోకి వస్తారు. యాజ్ పర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పరిధిలోకి వచ్చినప్పుడు వీళ్ళకి సంబంధించి రిజిస్టర్లు, అటెండెన్స్ రిజిస్టర్లు, లీవ్స్ రిజిస్టర్లు, ఓటీల రిజిస్టరు, అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని డిస్ప్లే చేయాలి, మెయింటైన్ చేయాలి. అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి, ఐడి కార్డులు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క కార్యాలయం కూడా ఈ డెలివరీ బాయ్స్ కార్మికులకు ఇవ్వడం లేదు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అడ్డం పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వము ఈ లేబర్ చట్టాలు అమలు చేయడాన్ని నిర్లక్ష్యం వహిస్తుంది. దీంతో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని కార్మికుల చట్టాలు అమలు చేయకుండా నడుస్తారని తక్కువ జీతాలు ఇస్తూ, తక్కువ కమిషన్లు ఇస్తూ అనేక రకాల వేధింపులకు పాల్పడుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శ్రమ దోపిడీ, వేధింపులు ఇవన్నీ హరాస్మెంట్లు ఎక్కువైనాయి కాబట్టి తెలంగాణ కుకింగ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ ఒక స్టెప్ తీసుకుంది. ఏదైతే కార్మికులకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏవైతే రావాలో అవన్నీ ఖచ్చితంగా తక్షణమే అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోవాలి. ఇట్ ది సేమ్ టైం కార్మికులకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి. కొన్ని ప్రాంతాలలో ఇదే డెలివరీ బాయ్స్, లోకల్ రౌడీ షీటర్లు, లోకల్ పొలిటీషియన్స్ బెదిరించి సిలిండర్ కుక్కపోతున్నారు. వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేము ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 600 ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం ఉండదు, కనీస వేతనాలు ఉండవు, ఉద్యోగ భద్రత ఉండదు. మరియు ఏదైనా చావుకు, పెళ్లికి, దినాలకు వెళ్ళాలన్నా కూడా లీవ్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది. గ్యాస్ గోడౌన్లలో కనీస మౌలిక వసతులు ఉండవు. ఉద్యోగం నుంచి తొలగింపులు ఉంటాయి. ఇవి మానుకోకపోతే మేము మా తరఫున మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. డెలివరీ బాయ్లు ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 12 గంటల వరకు డెలివరీ చేసుకుంటూ ఉంటే తన ఫ్యామిలీని చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రకరకాల మెంటల్ స్ట్రెస్ తోటి డెలివరీ బాయ్లకు హార్ట్ స్ట్రోకులు రావడం జరుగుతుంది. అలాగే షుగర్ వ్యాధులు, బీపీలు కూడా పెంచుకొని అంటే విధి నిర్వహణలో భాగంగా కస్టమర్లతోటి బయటలో భాగంగా ఇది ఉదయం మార్నింగ్ నుంచి లేచిన కాడి నుంచి మొదలు పెడితే 100-200 ఫోన్ కాల్స్ మాట్లాడి డెలివరీ ఎప్పుడు చేయాలి, ఫోన్ కాల్స్ ఎప్పుడు మాట్లాడాలి, లీకేజీ అయినా కూడా డెలివరీ బాయ్ చూసుకునే పరిస్థితిలో ఉన్నది. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండడం వల్ల మా కార్మికుల యొక్క హక్కుల కోసం, ఆశయ సాధన కోసం మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యుద్ధ సమయంలో మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే నెల రోజులు కూడా మా కార్మికులు అనుభవించిన బాధలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. ఖబర్దార్ ఈ ప్రెస్ మీట్ తర్వాత మేము కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మా యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము యూనియన్ తరఫున కొట్లాడతాం. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసే హక్కు అలాంటి వాళ్ళకు ఉండదు. ఖబర్దార్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నుంచి మీ దోపిడీ జరగనివ్వము. మా కార్మికుల హక్కుల ఆశయ సాధన కోసం మేము పోరాటం 8 గంటల నుండి 11:30 వరకు ఉంటామన్నా. 4 గంటల డ్యూటీ అయిపోయినా కానీ మమ్మల్ని వదిలేయాడు. ఏంటంటే అందరూ ఉండాలి, అలానే ఉండాలి. లోడింగ్ అన్లోడింగ్ ఉంది, లోడింగ్ అన్లోడింగ్ చేయాలి. మీరు లోడింగ్ అన్లోడింగ్ వెళ్ళిపోవాలి. లోడింగ్ వాళ్ళు ఉండరు. ఆదివారం సెలవు ఉండదు. 24 hours డ్యూటీ చేసినట్టు ఉంటుంది. బానిస బతుకు.
ఇంటికి పోవాలంటే ఇబ్బంది, మళ్ళీ లేచి మార్నింగ్ రావాలంటే ఇబ్బంది. ఒక టాయిలెట్స్ ఉండవు, ఒక మౌలిక వసతులు ఉండవు, పోటీలు ఉండవు, కనీస వసతులు అంటే ఏమి ఉండవు. వాళ్ళకి ఎట్లుందంటే తెల్లోళ్ళ పాలన కింద నల్లోడు బతికినట్టుగా మా బతుకులు అట్లా ఉన్నాయి. అసలు ఎలా చెప్పలేని బాధలు. మాకు సరైన జీతాలు లేవు, వసతులు లేవు, సరైన వేతనాలు లేవు. కనీసం చనిపోయిన రీసెంట్గా గోపాల్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ డెలివరీ అయ్యి, ఆ క్యాండిడేట్ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డది. స్టడీ చేయించాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎన్నోసార్లు వచ్చి మేనేజర్ కాడ కూర్చొని, అయ్యా మా పిల్లలు చూడండి, అమ్మా మా పిల్లలు చూడండి, మా బతుకులేంది ఇలా ఉన్నాయని ఏడుస్తుంటే వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. ఇదేందని రీసెంట్గా గౌడ్ అనే క్యాండిడేట్ మొన్న బీపీ షుగర్ వచ్చి కింద పడిపోయినాడు. కనీసం అతనికి వస్తువులు లేవు. ప్రజెంట్ ఇంకోళ్ళు పోతారు. ఇలా యజమాన్యం బతుకుతుంది, కానీ మేము ఎప్పుడు బతకాలి? మాకెప్పుడు స్వేచ్ఛ వస్తుంది? మాకెప్పుడు సరైన రెస్ట్ వస్తుంది? మాకు ఇచ్చేది ఎంత? కమిషన్ బేసిక్ 12 రూపాయలు 14 రూపాయలు. పైలట్ కంటూ ఒక శాలరీ ఉండదు. బానిస బతుకు ఎట్టి చాకరీ చేపిస్తారు పైలట్లు పెట్టి మమ్మల్ని. మేము డెలివరీ బాయ్ ఉండి మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళాలి, కానీ లోడింగ్ అన్లోడింగ్ ఎలా చేస్తాం? నైట్ 11 వరకు కుత్త పెడతాడు బిల్స్ తీసుకోకుండా. 100% ఓటీపీ అంటాడు. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలంటే ఎవరైనా చెప్పలేకపోతున్నాం. నరకం. ఆ నరకాన్ని చూసి అనుభవించి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పుకుంటున్నాం. రెండో ఆప్షన్ ఏంటి సార్? మేనేజర్ అనేవాడు రాడు, నాగభూషణ అనే ఇన్ఛార్జ్ ఉంటాడు. మొత్తం బ్లాక్ దందా నాతోనే చేపించాడండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాతోనే చేపించాడు. నా దగ్గర విట్నెస్ ఉంది, నేను చూపిస్తా. యాక్షన్ తీసుకుంటారా? మీడియా సమక్షంలో నేను చెప్తా, పబ్లిక్లో గుంచుతా. ఆయన సంపాదించిన కోట్లు ఏ డెలివరీ బాయ్ సంపాదించలే. ఒక్కడికి ఇల్లు లేదు, ఒక ఆకిలి లేదు, సరైన వసతులు లేవు, సరైన చదువు లేదు. వాళ్ళకి ఎవరండి దిక్కు? ఇంకెప్పుడు వస్తాయండి మాకు మంచి రోజులు? దీనికి పరిష్కారం మీ మీడియా ద్వారా నేను చెప్తానండి సగర్వంగా. మీరు వస్తానంటే మా మేనేజర్ కాదండి దొంగ, మాకున్నది ఇన్ఛార్జి నాగభూషణం. మీరు వస్తారంటే నేను చెప్తాను, వచ్చేసే దందమతం చూపిస్తా. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వేతన చట్టాలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అది ఇవ్వాలి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బీహార్, ఒరిస్సా, రాజస్థాన్ నుంచి వాళ్ళని కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను రిఫిలింగ్ చేయించుకుంటా అదైతే చేస్తున్నారో, అవుటర్ స్టేట్ నుంచి ఎవరు వచ్చి కూడా ఈ తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేస్తే కార్మికుల సంఘం నుంచి ఎవరిని ఊరుకున్నది లేదు. వాళ్ళని మనం పెట్టుకుంటామంటే కూడా మేము ఊరుకోము. ఆ వచ్చి ఆ కంపెనీలను బంద్ చేపిస్తాము, డెలివరీలను బంద్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి. రాజస్థాన్, బీహార్ నుంచి వచ్చే వాళ్ళు 2 కిలోల గ్యాస్ తీసేసి వేరే దాంట్లో నింపుకుంటూ అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఉంటే ఉంటాము, లేకపోతే పోతాము. అది ఇదరే కల్ కహాయ్. వాళ్ళకి టగానా లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. వాళ్ళని కూడా ముఖ్యంగా మేము ఆలోచిస్తున్నాం. అదే బీహార్, రాజస్థాన్, యూపీ ఎక్కడి నుంచి అయితే వచ్చి డెలివరీ బాయ్స్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మా యొక్క సంఘం నుంచి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి చెప్తున్నాము. అందరూ కూడా ఆలోచించండి, కస్టమర్ కూడా ఆలోచించండి. డెలివరీ బాయ్ రాజస్థాన్, యూపీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సిలిండర్ వెయిట్ చేసి తీసుకోండి. మీరు సిలిండర్ వెయిట్ చేస్తే దాంట్లో కిలోలు 2 కిలోలు, కిలోన్నర 2 కిలోలు తగ్గుతుంది. మీరు ఆలోచించండి. ఇవంతా వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే ఇలా పట్టుకుంటారు, రేపు పొద్దున వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాల ఏ పెద్ద పెద్ద చేతులు ఉన్నాయో, ఏ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయో అవి కూడా అర్థం చేసుకోండి. ప్రతి కస్టమర్ రాజస్థాన్, బీహార్ అక్కడి నుంచి ఎవరైతే వచ్చారో సిలిండర్ వెయిట్ చేసుకోండి. అన్న 2 కిలోలు ఖచ్చితంగా తక్కువ ఉంటుంది, లేదా కిలో తక్కువ ఉంటుంది. వాళ్ళంతా ఇదే వ్యాపారం చేస్తారు, ఇదే దందా చేస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మా ఉన్న డెలివరీ బాయ్స్ అందరినీ తీసేసి మేము 10 రూపాయలు ఇస్తాం, 5 రూపాయలు ఫ్రీగా కూడా ఎన్నిక ఉంటారు. కిలో 2 కిలోలు పోతే ఫ్రీగా ఎన్నిక కూడా ఎవరైనా ఉంటారు. మా దగ్గర ఉన్న వాళ్ళు అట్లా కాదు, మా డెలివరీ బాయ్స్ అట్లా కాదు. అందరు ఖచ్చితంగా చేస్తారు డ్యూటీలు. మాకు కావాల్సింది అదే ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వేతన చట్టం. గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో మాకు అదే కావాలని కోరుకుంటున్నాము. మీ పరంగా గవర్నమెంట్ కి ఇదే మేము విన్నవించుకుంటున్నాము. रिले बाज से फुल काम ले रहे साहब, उसको ना सिलीमा छेड़ रहे, ना छोड़ रहे, ना कुछ छोड़ रहे। सुने, और सेल्स ऑफिसर तो पूरा डिले बाज को सता के रखते हैं, क्योंकि हमारे को साहब कुछ भी मिला तो हम कर सकते हैं। क्योंकि डिले बाज को देना उसका 600 है, 600 एक तो 800 रुपये है, उसका सुबह का नाश्ता है, दोपहर का लंच है, फिर गाड़ी का डीजल है। कम से कम 200 रुपये का डीजल नॉर्मल डालना, अगर सेकेंडरी में आया तो और 200 का डालना। साहब हमारे को तो कुछ नहीं दे रहे, बहुत परेशान है। और देख लिए पूरे डिलीवर से घरों को जाके चेक करो, किसके बाद ना कोई किराए घर में, कोई छोटे घर में, कोई। और इन लोगों के अभाव देखेंगे तो आप एक से एक बिल्डिंग आए, कार आए, फिर क्या बोलते चुप क्या रहे, क्यों तो कुछ भी नहीं। हमारे दुनिया कैशनकारी, गोदाम पे कैशनकारी बोल रहे, लेकिन पब्लिक को कैशनकारी नहीं आ रहा। पूरा गाड़ी बेचते रहे, पूरा एक गाड़ी बेच रहे, एक गाड़ी बेच रहे, कभी पूरा 2 गाड़ी बेच रहे। और रही बात राजस्थान के जितने भी आए
राजस्थान वाले सप्लाई कर रहे सुबह आके सब, लेकिन उन्होंने क्या करे सुबह 4 बजे रात से सिलेंडर ले गए, गाड़ी दूसरी तरफ ले गए, उसमें क्या कर सिलेंडर 2 किलो गैस कम कर दे रहे, उसके ऊपर भरोसा कर रहे क्योंकि उन्हें 2 किलो गैस कम करके इनको पैसे दे रहा। हालांकि हम वो नहीं कर रहे, हम सीधा जो ईमानदारी से कर रहे, ज्यादा कंपनी जो सिलेंडर भिजा रही है वैसे ले आके कस्टमर को देते हैं और अच्छी सर्विस करते हैं, लेकिन हम को इतना तकलीफ कर दे रहे हैं। और सेल्स ऑफिसर इतना सोचना चाहिए कि हैदराबाद तेलंगाना में जितने लोग काम कर रहे हैं उनका कैसा जींगे, उनका कैसा घर चलेगा, हमारा घर कैसा चलेगा। अब हमारा कुछ भी नहीं मिल रहा, हम क्या करेंगे ऐसा, हमारा कुछ तो कुछ करिए आप कर रहे, कमीशन भी कम दे रहे, कमीशन दे रही गवर्नमेंट 35 रुपीज दे रहे हमारे 17 रुपए साहब, इसमें भी हमारे पैसे मार ले रहे, हमारी कोई सुनने वाला ही नहीं है साहब। हम गरीब आदमी मेहनत कर रहे वाले, आप लोग हर डिलीवरी से घर को चेक कर सकते हैं आप लोग कौन कौन कैसे है। अगर अब ऑफिस वाले जो भी गोदाम वाले लोग घर चेक करो, बिल्डिंग ठोक लिए साहब, ऐसी बिल्डिंग ठोके, जितना है ना इतना बड़ा बिल्डिंग है, क्या बोलो तो हमारे पास कुछ भी नहीं है। बस हमारे लिए रिक्वेस्ट है, हमारे लिए हमारे कुछ उठाइए। और ये सही फीस भी बोल रहे लेकिन पूरा नहीं दे रहे साहब, थोड़ा ही दे रहे, उसमें भी झूठ। आखिर हमारा पैसा मार के खा के क्या करेंगे साहब, कितना खाएंगे बोलो, लेकिन फोड़े फुट के निकल जाता पूरा। ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.